నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ జ్యోతిర్మయ్య గుండవజ్జల్ గారు ఉన్నారు. నమస్తే మేడం. మహాకుంభమేళ 144 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ కుంభమేళ అంతా సజావుగా సాగుతుంది అని అనుకున్న వేళ, అంటే ఒక రోజు వచ్చింది, ఒక అమావాస్య ఏదో వచ్చింది, మౌని అమావాస్య. ఆ రోజు పుణ్యస్నానం చేస్తే ఇంకా కైలాసంకి వెళ్తాము, వైకుంఠంకి వెళ్తామని చెప్పేసి ఆ రోజునే అందరూ రావడం, తొక్కిసలాట జరగడం, 30 మంది వరకు చనిపోయారు, 60 మందికి పైగా గాయపడ్డారు. అంటే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటారు? ఆ ఒక్కరోజు చేస్తే నిజంగా పుణ్యం వచ్చేస్తుందా? ఇది అలా అని కాదమ్మా, దీన్ని ఒక ధర్మాన్ని ప్రశ్నించడమే అవుతుంది. ఇట్లా ఆడితే ఆ ఒక్కరోజు అనేది ఏంటంటే మౌని అమావాస్య కానీ తాయి అమావాస్య అని కూడా అంటారు. చనిపోయిన వారికి తిలోదకాలు పిండ ప్రదానం చేస్తే, ఆ రోజు చేస్తే ఏమన్నా సమస్త దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి అనేది ఒక నమ్మకం. ఇప్పుడు మనము జరిగిన ఇన్సిడెంట్ భద్రతలు తీసుకోవాల్సిన, జరిగిన వైఫల్యం గురించి, జరిగిన ప్రాణ నష్టం గురించి మనం మాట్లాడుకోవాలి కానీ ధర్మాన్ని ప్రశ్నించకూడదు. మరలా ధర్మాన్ని ప్రశ్నిస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు మన టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం తొక్కిసలాట్లు అయితే ఏమిటి, ఇప్పుడు జరుగుతున్న కుంభమేళాలో 30 మంది చనిపోయిన వారు, 60 మంది గాయాల పాలయ్యారు. దీని గురించి ప్రశ్నించాలి అంటే విజిలెన్స్ యొక్క భద్రతా వైఫల్యం గురించి ప్రశ్నించాలి. జరుగుతుంది, ప్రభుత్వానికి తెలుసు. ఎంత కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది భక్తులు వచ్చే కుంభమేళ, దీనికి ఒక చరిత్ర, ఒక వారసత్వం ఉంది. కుంభమేళాకి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలి, ఎలాంటి భక్తులకు మనోభావాలు దెబ్బతినకుండా భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, భక్తులకు భద్రత ఎలా కల్పించాలి, ఇదన్నీ ఇట్ మ్యాటర్స్. అంతేగాని దీన్ని పట్టుకొని మనం ధర్మాన్ని కనుక ప్రశ్నించడం మొదలు పెడితే, ఇలా జరిగితే పుణ్యమా, ఇలా జరిగితే పాపమా అనేది మొదలు పెట్టామంటే మన యొక్క హిందూ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని మనమే బయట వేసుకున్నట్టుంటుంది. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే, ప్రతిదీ గవర్నమెంట్ ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఒక మనిషిని దాటి వెళ్తున్నారంటే మీ కాళ్ళ కింద ఒక మనిషి పడింది మీకు తెలుస్తుంది కదా. ముందు అంటే ఎవరైతే ప్రజలు ఉన్నారో వారికి వారు కొంచెం సేఫ్టీ తీసుకొని ముందుకెళ్తే పక్కవారిని కూడా కాపాడినట్టు అవుతుంది. పోలీసులు వచ్చి ప్రతి ఒక్కరూ మీకు కాపలా కాయలేరు కదా అని కొంతమంది చెప్తున్నారు. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఖచ్చితంగా అమ్మ, ఇప్పుడు ఎవరి వ్యక్తిగత భద్రత వారు తీసుకోవాలి. పక్క వాళ్ళని మన ప్రాణాలు మనం కాపాడుకుంటూ, పక్కవాడి ప్రాణాలకు హాని కలిగించకుండా మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ, మన భక్తులు మన విశ్వాసాలను మనం కాపాడుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు అన్ని లక్షల మంది, కోట్ల మంది నడిచే రోజు మనం ఇంట్లో ఉండి కూడా మనం చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ కుంభమేళాకు వెళ్ళి అక్కడ తిలోదకాలు అక్కడ ఇస్తేనే అది ధర్మం చెప్పినా, వాళ్ళు సాధువులు చెప్పినా, లేకపోతే పురాణాలు చెప్పినా, ఆ పర్టికులర్ మన వ్యక్తిగత. ఇప్పుడు నేను వెళ్ళలేదు కుంభమేళాకి, నేనేమన్నా చేసుకోవాలంటే ఇంట్లో చేసుకున్నాను, లేదా ఒక ఆశ్రమంలో చేసుకున్నాను, లేకపోతే ఒక టెంపుల్లో చేసుకున్నాను, ఒక నదీ పరివాహక ప్రాంతంలో చేసుకున్నాను పురోహితుని. అలా చేసుకోవచ్చు, దాన్ని ఎవరు కాదనరు. అలా చేసుకోవాలి. యాక్చువల్గా ఆ రోజే అక్కడికే వెళ్ళి అన్ని లక్షల మందిలో ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వచ్చినా కూడా ఇదే రథసప్తమి రోజున, వైకుంఠ ఏకాదశి రోజునే స్వామివారి ఉత్తర ద్వారం దర్శనం చేసుకోవాలని జరిగిన తొక్కిసలాట్లో అలాంటిది ఇక్కడ కూడా కుంభమేళాకు. ఎందుకంటే ఇప్పుడిగా ప్రభుత్వ వైఫల్యము, ఒక ప్రతిదాన్ని మీరు అన్నట్టుగా ప్రభుత్వాన్ని నిందించడము, విజిలెన్స్ నిందించడము, పోలీస్ యంత్రాంగాన్ని నిందించడము, లేకపోతే రాజకీయ పార్టీలు పొలిటికల్ ఇది వస్తుంది. మళ్ళా ఇది రాకూడదు. ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి. ఎవరి వ్యక్తిగత రక్షణ వాళ్ళు చూసుకోవాలి. ఇలాంటి తొక్కిసలాటలు ఉంటాయి అనేది దాంట్లో మనం కారణం కాకూడదు, మనం బాధించబడకూడదు. మన యొక్క ప్రాణాలు ముఖ్యమే, ఎదుటి వాళ్ళ ప్రాణాలు ముఖ్యమే. సో అది చూసుకుంటూ వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఇంతమంది ఉన్నప్పుడు, ఇన్ని లక్షల కోట్ల మంది పార్టిసిపేట్ చేసే ఒక కుంభమేళాలో విజిలెన్స్ అనేది ముఖ్య పాత్ర. ఒక విశ్వాసం ఉంటుంది ప్రజల్లో. ఆ విశ్వాసాన్ని పక్కన పెడితే
ప్రభుత్వముకి ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. ఆర్టీసీ పరంగా కానీ, రైల్వే పరంగా కానీ, ప్రైవేట్ బస్సులు కానీ, తర్వాత ఫ్లైట్స్లో వచ్చే వాళ్ళు కానీ, ఇలాంటి తర్వాత అక్కడ చుట్టుపక్కల బస చేసేవాళ్ళు, అంటే చుట్టుపక్కల ఎంత ప్రజానీకం వస్తారు, ఎంత భక్తులు వస్తారు, వీళ్ళకి విజిలెన్స్ రిపోర్ట్ ఆల్రెడీ ఉంటుంది, వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటుంది. దాన్ని బట్టి అంతకు మించిన భద్రత తీసుకోవాల్సిన బాధ్యత సర్కార్కి. అలాగే ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి. ఇప్పుడు ఈ ఫలానా కుంభమేళా జరుగుతుంది, ఆ రోజు ఫలానా మౌని అమావాస్య రోజు కానీ, తయ అమావాస్య కానీ, అలాంటి రోజున ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. దీన్ని ఒక అడ్వర్టైజ్మెంట్ పరంగాను దీన్ని ఇలాంటి ప్రచారం తీసుకునే బదులు ప్యారలల్గా మీ రక్షణ మీరు తీసుకోండి. మీరు ఇలాంటివి వచ్చే ముందు, జనాల్లోకి వచ్చే ముందు, పిల్లల్ని తీసుకువచ్చే ముందు, ఆడవాళ్ళని తీసుకువచ్చే వయోవృద్ధులు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలకు వచ్చేటప్పుడు ఇలాంటి అంటే ఎవరికి బాధ్యత వహించాలంటే ఎవరి పాత్ర వాళ్ళకు ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రజల్లో ఒక అవగాహన తీసుకొని రావాలి. వాళ్ళ విశ్వాసాలను మనం కాదనకూడదు. అట్ ది సేమ్ టైం ప్రజలకు కూడా ఆలోచించాలి. ఎక్కడ మనతో పాటు మన కుటుంబాన్ని, మనకేదైనా సమస్య వస్తే మనం ముందు ఆలోచించేది, మన ముందు ఎమోషనల్గా తర్వాత బాధ్యత వహించేది ఆ ప్రాణం పోయిన తర్వాత అదే ఒక కుటుంబానికి ఎఫెక్ట్ ఇస్తుంది. ఆ కుటుంబం వీధిన పడుతుంది కదా. ఇలాంటివి చేసి ఏం పుణ్యం సాధిస్తాము? పుణ్యం అనేది కావాలి, బట్ ఒక కుటుంబమే పోతుంది ఇక్కడ. ఆ కుటుంబం మీద, ఆ పర్టికులర్ ప్రాణం మీద ఆధారపడిన కుటుంబాలే పోతున్నాయి. సో ప్రజలకు ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. విజిలెన్స్ ఏదైతే సర్కారు వాళ్ళు ఇట్లాంటి జరుగుతున్నప్పుడు స్టాంపడి జరగకుండా జరుగుతుంది, దాన్ని ఎలా అరికట్టాలి అనేది ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత. పోయిన ప్రాణాలను వెనక్కి తీసుకురాలేము కదా. అట్ ది సేమ్ టైం పోయిన ప్రాణాల వల్ల అన్ని లక్షల మందికి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ పోలీస్ కూడా చెప్పలేదు, మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, ఇక్కడికి రావద్దు, అక్కడికి రావద్దు, చెప్పలేదు, చెప్పకూడదు కూడా. దానికి మళ్ళీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది, చెప్పకూడదు. సో ఎవరికి వాళ్ళు, అటు ప్రభుత్వం కానీ, అటు విజిలెన్స్ పోలీస్ శాఖ కానీ, ఇటు ప్రజలు కానీ వాళ్ళు ఒక అవగాహనకు వచ్చి ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. దిస్ ఈజ్ మై